అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా పాతకాలం నాటి ఒక కథ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది ఊరికే కాలక్షేపానికి చెప్పే కథ కాదు. విశ్వాసం, భక్తి వీటికి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? ఏకంగా మన జీవితాలనే కాదు, చరిత్ర గమనాన్ని కూడా మార్చేగల శక్తి వీటికుందని చెప్పే ఒక అద్భుతమైన కథ ఇది. ఆ కథే రూతు కథ. ఒక మామూలు అమ్మాయి, ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఊహించని విధంగా ఒక పెద్ద సామ్రాజ్యానికి ఎలా పునాది వేసిందో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక వ్యక్తి చూపించే నమ్మకం నిజంగా చరిత్రను మార్చగలదా? వినడానికి ఏదో పెద్ద మాటలా ఉంది కదూ. కానీ ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథ. చూడండి, ఒక చిన్న నమ్మకం, ఒక ప్రేమతో చేసే చిన్న పని, అది మన జీవితాన్ని మాత్రమే కాదు, మన తరువాత రాబోయే ఎన్నో తరాల భవిష్యత్తును కూడా ఎలా మార్చేయగలదో ఈ కథలో మనం స్పష్టంగా చూడొచ్చు. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దామా? చాలా గొప్ప కథల్లాగే ఇది కూడా ఒకానొక చోట ఒకానొక సమయంలో మొదలవుతుంది. కాని ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ కథ ప్రారంభం ఆనందంతో కాదు, కన్నీళ్లతో. ఒకప్పుడు అంతా బాగున్న ఓ కుటుంబం ఉన్నట్టుండి అంతా కోల్పోయి శూన్యంలోకి ఎలా జారిపోయిందో ఆ విషాదంతో ఈ కథ మొదలవుతుంది. అది ప్రాచీన ఇస్రాయేలు కాలం. ఆ దేశాన్ని భయంకరమైన కరువు పట్టిపీడిస్తోంది. ఊహించుకోండి, భూమి అంతా పగిలిపోయింది, ఆకాశం వైపు చూస్తే ఒక్క మేఘం మొక్కకూడా లేదు. పశువులు చనిపోతున్నాయి, తినడానికి తిండిలేక పసిపిల్లలు ఏడుస్తున్నారు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఎలిమెలకు అనే ఒక కుటుంబ పెద్ద తన వాళ్లకోసం ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య నయోమి, 2 కొడుకులతో కలిసి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని కన్నతల్లిలాంటి ఊరిని వదిలిపెట్టి వెళ్లపోవాలని డిసైడయ్యాడు. ప్రాణాలు కాపాడుకోవాలి కదా, అందుకే పక్కనే ఉన్న మోయాబు అనే వేరే దేశానికి బయల్దేరారు. కాని అక్కడ వాళ్ళకి తెలిసినవాళ్లు ఎవరూ లేరు. వాళ్ళు అక్కడ పరదేశులు, అపరిచితులు. సరే, కరువునించైతే తప్పించుకున్నారు, కాని ముందు ముందు ఏం జరుగుతుందో తెలియని ఒక భయం వాళ్ళని వెంటాడుతూనే ఉంది. అయితే విధి వాళ్లనే అక్కడా వదిలిపెట్టలేదు. కరువుకన్నా భయంకరమైన విషాదం వాళ్ళని వెంటాడింది. ఫస్టు నయోమికి ధైర్యంగా ఉన్న తన భర్త ఎలిమెలకు చనిపోయాడు. ఆ బాధనుంచి తేరుపోకముందే తన 2 కొడుకులు కళ్లముందే కన్నుమూశారు. ఇప్పుడు ఆలోచించండి, ఆ పరాయదేశంలో 3 ఆడవాళ్లు, 3 విధవరాళ్లే. నయోమి, ఆమె 2 కోడళ్ళు. అంతే, వాళ్ల జీవితం మొత్తం శూన్యంగా మారిపోయింది. ఇక్కడే కథ ఒక ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఈ 3 స్త్రీలు వాళ్లు తీసుకోబోయే ఒకే ఒక్క నిర్ణయం కేవలం వాళ్ల తలరాతల్నే కాదు, ఏకంగా చరిత్రనే మార్చేబోతోంది. వాళ్ల భవిష్యత్తు మొత్తం ఈ ఒక్క క్షణం మీదే ఆధారపడుంది. ఇంతలో నయోమికి ఒక వార్త తెలిసింది. తన సొంత ఊరు బెత్లెహేములో కరువు పోయిందట. వెంటనే ఆమె తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కాని తనతో పాటు ఈ 2 యువతుల జీవితాల్ని పాడుచేయడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. తన గుండెల్లో ఎంత బాధ ఉన్నా సరే వాళ్లకైనా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. అందుకే, అమ్మాయిలు, మీరిద్దరూ మీ ఇళ్లకు, మీ అమ్మానాన్నల దగ్గరకు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పింది. ఆ క్షణంలో ఆ 2 కోడళ్ళు 2 వేర్వేరు దారుల్ని ఎంచుకున్నారు. ఓర్ప ఏడుస్తూ అత్తగారికి బై చెప్పి తను పుట్టింటికి తిరిగి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే అది చాలా ప్రాక్టికల్ నిర్ణయం. ఎవరైనా అదే కదా చేస్తారు. కాని రూతు, ఆమె మాత్రం అక్కడి నుంచి కదలలేదు. తన అత్తను వదిలి వెళ్లను అని చెప్పి ఆమెను ఇంకా గట్టిగా పట్టుకుంది. రూతు కేవలం నేనుంటాను అని చెప్పి ఊరుకోలేదు. ఆమె ఒక శక్తివంతమైన ప్రమాణం చేసింది. ఫ్యూచర్లో ఏముందో, ఎలాంటి కష్టాలొస్తాయో ఏమీ తెలీదు. అయినా సరే తన భవిష్యత్తు మొత్తాన్ని తన అత్త భవిష్యత్తుతో ముడిపెట్టేసింది. ఇది కేవలం ప్రేమ, పాశం కాదు, ఇది సంపూర్ణ సమర్పణ. అప్పుడు రూతు చెప్పిన మాటలు చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన విశ్వాస ప్రమాణంగా నిలిచిపోయాయి. ఆమె అంది, నన్ను వెళ్ళిపోమ్మని అడుగొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేనక్కడికే వస్తాను. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. చూశారా, ఈ ఒక్క మాటతో రూతు తన గతాన్ని, తన వాళ్లని, తన దేశాన్ని అన్నింటినీ వదిలేసి నయోమికి ఒక నీడలా మారిపోవడానికి సిద్ధపడింది. అలా ఆ 2 విధవరాళ్లు, ఒకరు వయసు పైబడిన ఆమె, మరొకరు పరాయి దేశానికి చెందిన అమ్మాయి కలిసి బేత్లెహేముకు బయలుదేరారు. వాళ్ల దగ్గర ఏమీ లేదు. మనస్సంతా బాధతో నిండి ఉంది. కాని వాళ్ళిద్దరికీ ఒకరికొకరు తోడున్నారు. అదే వాళ్లకున్న ఏకైక బలం. బేత్లెహేముకు తిరిగి రాగానే ఊరివాళ్లంతా నయోమిని చూసి ఆశ్చర్యపోయారు. కాని ఆమె మాత్రం విపరీతమైన బాధతో నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అంది. ఎందుకంటే నయోమి అంటే అర్థం మధురమైనది,
తియ్యనైనది అని. కాని మారా అంటే చేదు. నా జీవితం ఇప్పుడు అంత చేదుగా అయిపోయింది అని ఆమె ఉద్దేశం. నయోమి అలా నిరాశలో కూరుకుపోయినా రూతు మాత్రం ఆశ వదులుకోలేదు. ఇద్దరి పొట్ట నిండాలి కదా, అందుకే పనిచేయటానికి సిద్ధపడింది. మరి ఏం పని? ఆ రోజుల్లో పేదలు వితంతువులు చేసే ఒక పని ఉండేది. అదేంటంటే పంట కోసిన పొలాల్లో కింద పడిపోయిన గింజల్ని ఏరుకోవటం. ఇది చాలా కష్టమైన పని, ఒక రకంగా అవమానకరమైన పని కూడా. అయినా సరే రూతు వెనకడుగు వెయ్యలేదు. అలా ఆమె పనికి వెళ్ళింది కదా. విధి విచిత్రం చూడండి. ఆమె అనుకోకుండా వెళ్లిన పొలం ఆ ఊర్లోనే చాలా పలుకుబడి గౌరవమున్న బోయజు అనే వ్యక్తిది. కానీ ఇక్కడే ఒక అసలైన విషయం ఉంది. అది వాళ్లకి తెలీదు. ఆ బోయజు మరెవరో కాదు, నయోమి చనిపోయిన భర్తకు చాలా దగ్గరి బంధువు. ఇక్కడే వాళ్ల తలరాతలు పూర్తిగా మారిపోయాయి. పొలంలో కష్టపడి పనిచేస్తున్న రూతు బోయజు కంటపడింది. అతను ఆమె గురించి విచారించాడు. ఆమె తన అత్తపట్ల చూపించిన నమ్మకం, ప్రేమ గురించి తెలుసుకున్నాడు. ఆమె మంచి మనసుకి అతను చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆమె మీద చాలా దయ చూపించాడు. తన పనివాళ్లెవరూ ఆమెను ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటానని మాటిచ్చాడు. అంతేకాదు, ఆమెకు కావలసిన తిండి, నీళ్లు కూడా ఏర్పాటుచేశాడు. ఆలోచించండి, ఆ రోజుల్లో ఒక పరాయి దేశస్థురాలు ఒక వితంతువు పట్ల ఇంత దయగా ఉండటం అనేది చాలా చాలా అరుదైన విషయం. బోయజు చూపించిన ఈ దయ వాళ్ల చీకటి జీవితంలో ఒక చిన్న ఆశాదీపంలా వెలిగింది. రూతు ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాక ఆ బోయజు తమకు బంధువనే నయోమికి తెలిసింది. అంతే, ఆమె మైండ్లో ఒక్కసారిగా ఒక ఆలోచన మెరిసింది. వాళ్ల జీవితాలనే మార్చేయగల ఒక పాతకాలపు ఆచారం ఆమెకు గుర్తొచ్చింది. ఈ ఆచారంలో ఒక ముఖ్యమైన వ్యక్తుంటాడు. అతన్ని సమీప బంధువు విమోచకుడు అని పిలుస్తారు. అంటే కష్టాల్లో ఉన్న తమ ఫ్యామిలీని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఒక మగ బంధువు. ఆ బాధ్యతల్లో ఏముంటాయంటే వాళ్లు పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి కొనడం, లేదా కుటుంబ వంశం ఆగిపోకుండా ఉండటానికి పిల్లలు లేని వితంతువుని పెళ్లి చేసుకోవడం లాంటివి. బోయజు ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకొచ్చాడు. కాని ఒక చిన్న సమస్య ఉంది. చట్టప్రకారం అతనికన్నా దగ్గరి బంధువు ఇంకొకతను ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఈ బాధ్యత తీసుకోవడానికి ఒప్పుకోలేదు. దాంతో బోయజు అందరి ముందు నిలబడి తానే ఆ బాధ్యత తీసుకుంటున్నానని ప్రకటించాడు. అప్పటి ఆచారం ప్రకారం ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి గుర్తుగా ఒక చెప్పును మార్చుకున్నారు. అలా ఊరి పెద్దలందరి సాక్షిగా ఈ ఒప్పందం అధికారికమయ్యింది. ఈ ఒక్క పనితో రూత్, నయోమిల భవిష్యత్తుకు ఒక భరోసా దొరికింది. ఇక్కడ్నుంచి కథ పూర్తిగా మారిపోతుంది. విషాదం నుంచి విజయానికి. రూత్ చూపించిన నమ్మకం, బోయజు చూపించిన దయ ఇప్పుడు ఫలించబోతున్నాయి. కాని దాని రిజల్ట్ వాళ్ళు ఊహించిన దానికంటే 100 రెట్లు గొప్పగా ఉండబోతోంది. చెప్పినట్టే బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఓబేదు అనే ఒక అబ్బాయి పుట్టాడు. ఒకప్పుడు తన జీవితం చేదుగా మారిపోయిందని బాధపడిన నయోమి జీవితంలోకి ఇప్పుడు మళ్లీ సంతోషం వచ్చింది. ఆ కుటుంబం మళ్లీ చిగురించింది. వాళ్లు కోల్పోయిన దాని స్థానంలోకి ఒక కొత్త జీవితం వచ్చింది. నిజానికి ఈ కథ ఇక్కడితో హ్యాపీగా ఎండ్ అయిపోయి ఉండొచ్చు. కానీ అసలైన అద్భుతం, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ పుట్టిన బాబు ఓబేదు కేవలం ఒక కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వడానికే పుట్టలేదు. అతని పుట్టుక ఒక దేశ చరిత్రనే మార్చేబోతోంది. ఆ బంధం చరిత్రను ఎలా మార్చిందో ఇప్పుడు చూడండి. రూతు, బోయజులకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు. మరి యెష్షయి కొడుకు ఎవరో తెలుసా? ఇజ్రాయేలు చరిత్రలోనే అత్యంత గొప్పవాడుగా పేరు పొందిన దావీదు మహారాజు. నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది కదూ? ఒకప్పుడు పరాయి దేశంలో ఏమీ లేని ఒక పేద వితంతువుగా ఉన్న రూత్ తన మొక్కవోని నమ్మకం, ప్రేమతో ఏకంగా ఇశ్రాయేలు రాజవంశంలోనే ఒక భాగమయ్యింది. ఆమె గొప్ప దావీదు మహారాజుకు ముత్తవ్వయ్యింది. సో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఈ కథ మనకు ఏం నేర్పిస్తోంది? నిజమైన గొప్పతనమనేది అధికారంలోనో సంపదలోనో ఉండదు. అది మనం ఒకరి పట్ల ఒకరం చూపించుకునే ప్రేమలో, నిస్వార్థమైన భక్తిలో, దయలో ఉంటుంది. రూత్ కథ మనకు చెప్పేది ఇదే. నమ్మకంతో వేసే ఒక చిన్న అడుగు చరిత్ర గతినే మార్చేయగలదు. బహుశా మన జీవితాల్లో మనం వేసే చిన్న చిన్న అడుగులు కూడా అంతే శక్తివంతమైనవేమో. ఆలోచించండి.